హాయ్ అండి, నమస్తే. అందరు ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నామండి. మేము ఆంధ్ర సైడ్ వచ్చాం కదండి, మా సొంతూరైన మాచవరం. అయితే ఈరోజు ఆంజనేయ స్వామి గుడికి వెళ్తున్నాము. ఆ గుడికి వెళ్ళటానికి రెడీ అయ్యాము మేము, మా ఆయన, నాకు కూతురు వరుస అవుతుంది ఈ పాప. అందరం కలిసి, వీళ్ళ మమ్మీ నాకు చెల్లి వరుస అవుతుంది. అందరం కలిసి రెడీ అయ్యామండి గుడికి వెళ్ళటానికి. అయితే ఫంక్షన్ చేసే బాబాయే కార్లు ఉన్నాయి. కార్లో ఇది చెల్లి, తన కూతురు, ఆ ఫంక్షన్కి వచ్చిన చుట్టాలన్నమాట వాళ్ళు. అందరం కలిసి ఆ గుడికి కారులో వెళ్ళాము. మేము ఆ మాచవరం నుంచి 3 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. కొంచెం అడవిలాగా ఉంటుందండి, లోపలికి వెళ్ళాలి. అక్కడ చాలా బాగా ఎంజాయ్ చేసాము. చాలా బాగుంది గుడి, పురాతనం గుడి అండి. చాలా బాగుంటుంది, చాలా మహిమగల దేవుడు. అనుకున్నవన్నీ అవుతాయి. చూడండి రోడ్డు ఎలా ఉందో. ఇప్పుడన్నా కొంచెం పర్వాలేదు, కానీ కొంచెం మట్టి పోసి రోడ్డులాగా చేశారు. కొన్నేళ్ల క్రితం అయితే అసలు ఆ దారి కూడా లేదు. కాలినడకని నడిచి వెళ్ళాలి. చాలా కష్టమే అనిపిస్తుంది. మగోళ్ళు లేకుండా, తోడు లేకుండా వెళ్ళకూడదు. అంత అడవిలాగా ఉంటుంది అనమాట. ఇదే ఎంట్రన్స్, దేవుడి గుడి ఎంట్రన్స్ అనమాట. ఫస్ట్ ఇక్కడి నుంచి లోపలికి వెళ్ళాలి. అంటే కొంచెం 3 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది ఆంజనేయ స్వామి విగ్రహం. చాలా పెద్దగా ఉంది చూడండి. చాలా మహిమగల దేవుడు అండి. అనుకున్న కోరికలన్నీ తీరుతాయి. అక్కడ గంగానమ్మ దేవత కూడా ఉంటుందండి. ఇదే గుడి, ఆ గంగానమ్మ దేవత. ఆంజనేయ స్వామి గుడికి పోవటానికి కొంచెం దగ్గరలో ఉంటుంది ఆ గుడి. అదే గంగానమ్మ దేవత గుడి. కొంచెం దూరంలోనే ఆంజనేయ స్వామి గుడి కూడా ఉంటుంది. చాలా పురాతనమైన గుడి, చాలా మహిమగల దేవుడు. ఆయన్ని వీసా దేవుడు అని కూడా అంటున్నారు ఈ మధ్య. ఎందుకంటే అది గుడి అదే చూడండి. అక్కడ మొక్కిన మొక్కులు ఆయనకు మొక్కుకుంటే ఖచ్చితంగా అవుతాయి అంట. అక్కడ గ్రామంలో చాలా మంది ఫారెన్ వెళ్ళాలని మొక్కుంటే అందరూ మొక్కిన వాళ్ళందరూ ఆల్మోస్ట్గా వెళ్ళారంట. అందుకని ఆయన్ని వీసా దేవుడు అని అంటారంట. మీకు చూపించాలని చాలా ట్రై చేస్తున్నానండి. కారులో కదా, ఇరుగ్గా ఉంది, కనపడట్లేదు గుడి. లోపలికి ఎంట్రన్స్ చూపిద్దామని తీస్తున్నాను, కానీ క్లియర్గా అర్థం కావట్లేదు. ఇది గుడి. కారు దిగి లోపలికి వెళ్తున్నామండి. చాలాసేపు, మినిమం 2 అవర్స్ ఉన్నాము గుడిలో. చాలా బాగా అనిపించింది. గుడి ఎంట్రన్స్ ఇదనమాట. ఇక్కడ అసలు గుడి ఇంతకు ముందు ఇంత బాగాలేదండి, కానీ దేవుడు మటుకి చాలా మహిమగల దేవుడు. ఇప్పుడు చాలా బాగా చేశారు గుడి అంతా. చూడండి ఎలా ఉంది, బాగుందా? ఇంకా లోపల కూడా పూజ చేసేటప్పుడు కూడా తీశాను. మేము కూడా పొంగల్ చేద్దామని అన్నీ తీసుకొని వచ్చాం, కానీ పంతులు గారికి ఫోన్ చేస్తే, మీరు బలి కార్యక్రమానికి వచ్చారు కదా, ఇక్కడ పొంగల్ చేయకూడదమ్మా, తర్వాత సపరేట్గా వచ్చి చేయాలి, కానీ ఈ బలి కార్యక్రమానికి వచ్చి పొంగల్ చేయకూడదని చెప్పారు. అందుకని పొంగల్ అనుకొని కూడా ఆగిపోయాము. నెక్స్ట్ టైం ఈసారి వచ్చినప్పుడు పొంగల్ చేయాలని అనుకున్నానండి. అక్కడ వినాయకుడు 5 ముఖాలు, పంచముఖ వినాయకుడిని విగ్రహం ప్రతిష్ఠ చేశారు. చాలా బాగుంది. ఇదే ఆంజనేయ స్వామి గుడిలో శివయ్య కూడా ఉన్నాడు. శివయ్యకు పూజ చేస్తున్నారు పంతులు గారు. ఫస్ట్ ఇక్కడ అభిషేకం చేయించుకున్నాం, అర్చన చేయించుకున్నాం. పూజ అంతా బాగా చేశారండి పంతులు గారు. అసలు మేము ఫోన్ చేయంగానే వివరంగా చెప్పారనమాట. మీరు ఆ కార్యక్రమానికి వచ్చి ఈ కార్యక్రమం చేయకూడదమ్మా, కావాలంటే మీరు సపరేట్గా రావాలి, సపరేట్గా వచ్చి చేసుకోవాలి అని చెప్పారు. అందువల్ల మేము పొంగల్ చేద్దామని అనుకుని కూడా ఆగిపోయామన్నమాట. చాలా బాగా చేశారండి పూజ అయితే. పంతులు గారు చాలా మంచిగా చదివారు. ప్రశాంతంగా అనిపించింది ఆ గుళ్ళో కూర్చుంటే. అసలు చిన్నప్పుడు బాగా ఆడుకునే వాళ్ళం అండి. మా ఆయనది మాది ఈ ఊరే, ఒక్క ఊరే కాబట్టి అసలు ఆ గుడికి వెళ్ళినప్పుడల్లా చాలా బాగా అనిపిస్తుంది. చిన్నప్పుడు బాగా ఆడుకునే వాళ్ళం ఇక్కడ. ఆ జ్ఞాపకాలన్నీ గుర్తుకొచ్చింది. కాకపోతే ఇప్పుడు గుడి మొత్తం మారిపోయింది, కొత్తగా కట్టారు, కానీ పాత గుర్తులు అయితే కొన్ని అలాగే ఉన్నాయి. అవి చూసినప్పుడల్లా అనిపించింది అనమాట. అక్కడ గుర్తులన్నీ అలాగే ఉన్నాయన్నాను కదండి. చాలా బాగా మంచిగా అనిపించింది. పూజ బాగా చేశారు. ఆంజనేయ స్వామి దగ్గర అయితే ఇంకా పూజ అర్చన బాగా చేశారు. ఆ వీడియో కూడా మీకు పెడతాను, చూడండి. మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి.
ఒకటేమో భోజనం రామకృష్ణనామదేశ్య అంజనీదేవి ధర్మపత్ని అంజలీదేవి అంజలీదేవి సమేతస్య పవన్ కుమార్ నామదేశ్య అరుణ్ కుమార్ నామదేశ్య శ్యామ్ సుందర నామదేశ్య సహకుటుంబస్య క్షేమస్థైర్య ధైర్య విజయాయురారోగ్యైశ్వర్యాభి వృద్ధ్యర్థం ఆంజనేయ స్వామి ప్రీత్యర్థం గోత్రనామార్చన పూజాంచ కరిష్యే నమస్కారం క్రియాత్తు నమస్కారం చేసుకోండి చెప్పండి అస్మాకం మమ సహకుటుంబానాం క్షేమ స్థైర్య విజయ ఆయు ఆరోగ్య నమస్కారం చేసుకుని నమస్తేవతమోరహస్తస్య బాల్యదేహేన తస్మారంగమామహో యశక్షయాయుజన్వద ఆపో జనయదా జనః ఓం ధన్వనాగా ధన్వన జింజయేమ ధన్వనాతి ఈ పదనానికి ఆమెకు చెప్పలేదంట పర్ఫెక్ట్గా పోదామంటే చెప్తున్నారు మధ్యాహ్నం తీసుకోవాలి అన్నం అది తిని చెప్తాడు పర్ఫెక్ట్గా చెప్తాడు బిందు వదినా అది ఉప్మా ఈ గుంట పునుగులు వెరైటీగా ఉంటాయి అయితే మళ్ళీ రావమ్ము ఏం కాదులేరా ఎప్పుడు తినే పనే. మేము ఇక్కడ గుళ్ళో టైం స్పెండ్ చేసిన తర్వాత అక్కడ దగ్గరలో వాగు ఉందండి, వాగు కాడ కూడా టైం స్పెండ్ చేసాము. చాలా బాగుంది. ఆ వాగు వీడియో కూడా పెడతాను. అక్కడ చాలాసేపు ఆడుకున్నాము, ఎంజాయ్ చేసాము. అయితే ఆ వీడియో పెట్టడానికి టైం ఫుల్ ఎంత ఎక్కువ అవుతుంది, నెక్స్ట్ వీడియోలో పెడతాను. ఫాలో అవ్వండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ కూడా చేయండి. చిన్నమ్మళ్ళు పిల్లలు ఉన్నారుగా, వాళ్ళైతే ఆ చెట్టు మీద కూర్చుంటారు. అప్పుడు అత్తలు వాడైతే లొట్టికాడైతే ఆడికి ఎక్కుతాడు, ఎక్కుతారు. దీని మీద వాడతారు మామూలు కాదు. ఆడను మళ్ళీ ఆ చెరువు చాలా చరిత్ర ఉంది. ఎన్నేళ్ళైందో, ఎన్నేళ్ళైనా ఇంకా పెద్దగా ఉంటది ఇది. అమ్మా అంతా తిరుగుతున్నాడు అమ్మకి. అది కూడా ఎక్కు, రేకు కూడా ఎక్కు, రేకు 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 ఊగు పెద్దల ఊగు అంత కొసుకుపోకూడదు, చాలే. బావా ఫుల్ ఎంజాయ్ చేస్తున్నాడు.